మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. అహం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటేనే ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. అందం చూసి మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించకు, సమయం వస్తే వారి కాలిగోటికి కూడా సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు, చివరకు నిన్ను మోసేందుకు నలుగురిని సంపాదించుకో. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడ్పించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు అంతే. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, తను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది, అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా వారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరినీ అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా, జీవితంలో నిలదొక్కుంటావు. ఏది శాశ్వతం? నీ వెనుకున్న డబ్బా, నీ ముఖానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నీవే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని. మనం ఎంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. 1 మనకు విలువ ఇవ్వని వారిని, 2 మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, 3 మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.